రాక్షస ప్రేమ పార్ట్ 117. బామ్మ నిన్నే అడిగేది, వేగా ఎక్కడా అని అడుగుతాడు విరాజ్. లోపలికి వెళ్ళిందిరా, ఫంక్షన్ జరుగుతుంటే లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఏమోరా, నాకు తెలియదు, నువ్వే వెళ్ళు అడుగు అంది బామ్మ. అవును, నీ చేతిలో కవర్స్ ఏంటి విరాజ్? ఇవి ఏంటో తర్వాత తెలుసుకుంది కానీ ముందు నా పాపని ఇవ్వవే బామ్మ. ఇస్తానులే కానీ ఇంతకీ పాప పేరు ఏం ఆలోచించావు? చెప్తే వింటాను. ఇన్ని రోజులు ఆగావు, ఇంకొంతసేపు ఆగలేవా? ఆగలేకనే కదా అడిగేది అంది బామ్మ విరాజ్తో. తప్పదు బామ్మ, ఆగాల్సిందే, నేను చెప్పనుగా అన్నాడు. నాకు చెప్పకపోతేలే, కనీసం నీ పెళ్ళానికైనా చెప్పావా? అబ్బా, నీ గోలేంటే? అందరికీ ఒకేసారి చెప్తాను. ఇంకా నీ ముచ్చట ఆపితే నేను నా పెళ్ళాం దగ్గరకు వెళ్తాను. వెళ్ళరా, నేను ఏదో ఆపినట్టు మాట్లాడతావు అంది బామ్మ. నా పాపని ఇస్తే నా కూతుర్ని కూడా తీసుకుని వెళ్తా. తీసుకోరా, రెండింటిని మోయగలవా? ఇది పోలీస్ బాడీ బామ్మ, పాపని కవర్స్ని రెండింటినీ మోయగలనని పాపని తీసుకుని వేగా కోసం వెళ్తాడు విరాజ్. వేగా ఏడుస్తూ బెడ్ మీద కూర్చొని ఉంటుంది. వేగా అని పిలుస్తూ లోపలికి వెళ్తాడు విరాజ్. అతని వాయిస్ వినిపించేసరికి వేగా కన్నీళ్లు ఇంకా ఎక్కువ అవుతాయి. విరాజ్, రేపటి నుండి ఈ వాయిస్ వినలేనా? బామ్మ ఇంకో 4 నెలలు ఉంటే బాగుండు అని మనసులో బలంగా కోరుకుంటుంది వేగా. వేగా, ఎక్కడ ఉన్నావే అని అరుస్తూ లోపలికి వస్తాడు విరాజ్. ఇక్కడే ఉన్నా. ఏ, ఇప్పుడే పంపేద్దాం అనుకుంటున్నారా అని మూతి తిప్పుతుంది. నాకు అంత అదృష్టం కూడానా అని ఫేస్ సాడ్గా పెడతాడు విరాజ్. అంటే నన్ను పంపాలి అని మీకు చాలా ఆరాటంగా ఉందన్నమాట. ఉన్నమాటే వేగా పాప. అవునా, అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతా అంటుంది వేగా. ఎన్ని రోజులు ఉండి ఫంక్షన్ అప్పుడు వెళ్తా అంటున్నావు? పాప పేరు తెలుసుకోవా? ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అయినా నేను హర్ట్ అయ్యా, మీతో మాట్లాడను అంది వేగా విరాజ్తో. వేగా అంటూ విసుగ్గా చూస్తాడు విరాజ్. ఎందుకు అలా చూస్తున్నావు? నాకు ఇంకా ఏడుపు వస్తుంది. పాపకి ఫంక్షన్ చేస్తుంటే నీ ఏడుపు ఏంటే మధ్యలో? అయినా బయట జనాలని ఉంచుకొని లోపల నీ ఏడుపు రాగమేంటే? త్వరగా రెడీ అయ్యి బయటకు రా. నేను బాగానే ఉన్నానుగా, మళ్ళీ రెడీ అవ్వడం ఎందుకు అంటుంది వేగా. అంటే ఇది కొత్త శారీయే విరాజ్ అంటూ తన పట్టు చీరని చూపిస్తుంది. ఇది కొత్త చీరనేలే, కానీ ఇంకా మంచిది కట్టుకోమని చెప్తున్నా. హలో, ఇది 20,000, తక్కువ చీర ఏం కాదు అంది వేగా. అబ్బా, ప్రైస్ గురించి కాదు అంటూ తన చేతిలో ఉన్న కవర్ వేగా చేతిలో పెడతాడు. ఏంటిది ఇంత బరువుగా ఉంది అని కవర్ ఓపెన్ చేసి చూస్తుంది వేగా. అబ్బో అంటుంది ఆ కవర్లో ఉన్నది చూసి. అబ్బో కాదు, నచ్చిందా అని అడిగాడు విరాజ్. బాగుంది, కానీ ఎవరికో అయితే నీకు ఎందుకు ఇస్తానే? మొద్దు అని చిరాకు పడతాడు విరాజ్. ఇన్ని మాటలు అనే బదులు నీకే అని చెప్పొచ్చుగా. ఇంత ఇరిటేట్ చేస్తావని తెలియక చెప్పలేదులే అన్నాడు. అర్జెంటుగా ఈ బట్టలు వేసుకునిరా, పాప నువ్వు ఇద్దరూ రెడీ అవ్వండి అన్నాడు విరాజ్. కానీ టైం పట్టచ్చు అంది వేగా. అవసరం లేదు, నేను పార్లర్ గర్ల్ని పిలిచా, తను నిన్ను రెడీ చేస్తుంది. లేట్ చేయకుండా త్వరగా వచ్చేయి. నేను రాను అంటూ చేతిలో ఉన్న కవర్ని బెడ్ మీద పెట్టి మూతి ముడిచినట్టుగా పెడుతుంది వేగా. ఓయ్, ఏంటిది? బట్టలు నచ్చాయని చెప్పావుగా, మళ్ళీ మూతి ముడిచావెందుకు? ఎందుకంటే ఇందాక మీరు నన్ను వెళ్ళిపోమన్నారు. అబ్బా, ఇప్పుడు కాదే నువ్వు వెళ్ళేది, బామ్మ వెళ్ళిన తర్వాత. అదే అప్పుడేలే, నీ అవసరం అయిపోయిందిగా, అందుకే నన్ను పంపేస్తున్నావంది వేగా. అయినా నాకు బుద్ధి లేదు, నువ్వు పిలవగానే వచ్చేసా. ఓవర్ చేయకుండా ముందు రెడీ అవ్వు వేగా అన్నాడు విరాజ్. నాటకాలు ఆడుతున్నావు ఎందుకు? ఇది టైమేనా నువ్వు ఇలా మాట్లాడడానికి? గెస్ట్స్ అందరూ వస్తున్నారు, మనం ఇలా లోపల ఉన్నాం. బామ్మకి నా ఫ్రెండ్స్ ఎవరూ తెలియదు. వచ్చిన వాళ్ళని ఎవరు పలకరించకపోతే ఎలా చెప్పు అన్నాడు విరాజ్. సారీ అంటూ మొహం చిన్నగా చేస్తుంది వేగా. అయినా వేగా, నువ్వేం నేను పిలవగానే బుద్ధి లేకుండా రాలేదు. నీ బుద్ధికి పదును పెట్టే వచ్చావు, ఈ వంకతో పాపతో టైం స్పెండ్ చేయొచ్చు అని. లేకపోతే నన్ను మార్చి నాతో ఉందాం అనుకున్నావు. కాకపోతే అవన్నీ జరగలేదుగా, ఇప్పుడు ఇలా రివర్స్ అవుతున్నావు అంటాడు. వామ్మో, ఇంకొంచెం సేపు ఉంటే మొత్తం నా మీదనే నెట్టేలా ఉన్నాడు. సైలెంట్గా తప్పించుకోవడం బెస్ట్ అనుకొని, ఓకే విరాజ్, నేను రెడీ అవుతా, టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. బామ్మగారు ఒకతే ఉంది అంటుంది వేగ. అబ్బో, ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా అని సీరియస్గా చూస్తాడు విరాజ్. నువ్వు ఇంత క్లాస్ పీకుతుంటే ఎందుకు తెలియదు అనుకుంది వేగ మనసులోనే. అవును, మా ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్ తెచ్చావు కదా, నువ్వు కూడా తెచ్చుకోవచ్చుగా మాలానే అంది వేగ.
నువ్వు వేసుకో, నా గురించి నీకెందుకు అని సీరియస్గా చూస్తాడు విరాజ్ వేగాని. ఇప్పుడు ఏం మాట్లాడానని నా మీద ఫెయిర్ అయ్యేలా ఉన్నాడు, సైలెంట్గా ఉండడం నయం అని కామ్ అవుతుంది వేగ. సార్ అంటూ పార్లర్ అమ్మాయి వస్తుంది. ఇదిగో మిస్, నా వైఫ్ వేగ, ఈమెనే మీరు రెడీ చేయాలి అంటూ వేగాని చూపిస్తాడు విరాజ్ పార్లర్ అమ్మాయికి. హి 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 అని నవ్వుతూ ఆ అమ్మాయికి హాయ్ చెప్తుంది వేగ. చూడండి మిస్, కొంచెం సోది కబుర్లు ఎక్కువ చెప్తుంది, సో మీరు కూడా తనతో కలిసి టైం వేస్ట్ చేయకుండా త్వరగా రెడీ చేసి తీసుకురండి అంటాడు విరాజ్ ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి ముందు నా పరువు తీస్తున్నాడు ఈ విరాజ్ అని కోపంగా చూస్తుంది వేగ. చూసింది చాలు, రెడీ అవ్వు అని కోపంగా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు విరాజ్. మేడం, మీ దగ్గర మేకప్ కిట్ ఉందా? నేను తెచ్చినవి యూజ్ చేయనా అని అడిగింది పార్లర్ అమ్మాయి. మా ఆయన నా మొహానికి అలాంటివి కొనలేదులే, నీ దగ్గర ఉన్నవి వాడు అని మొహం ముడుస్తుంది వేగ. అప్పుడే లోపలికి వచ్చిన విరాజ్ ఆమె మాటలు విని, అయినా మొహం ఉన్న వాళ్ళకి కొనిస్తారు అలాంటివి, నీలాంటి వాళ్ళకి కాదు అని వేగ మీద పంచ్ వేస్తాడు విరాజ్. అంటే ఏంటి, నాకు మొహం లేదా? నాకు కళ్ళు, ముక్కు, చెవులు, పెదాలు, బుగ్గలు అన్నీ నా మొహం మీదనే ఉన్నాయి, కావాలంటే చూడు అంటూ విరాజ్ ముందుకు వెళ్ళి అతని చేతిని తన ఫేస్ మీద పెట్టించుకొని నిమిరిస్తూ ఉంటుంది వేగ. ఏదో తేడా కొట్టేట్టుగా ఉందే అనుకుంటూ పార్లర్ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంది. వేగ పెదవులు తగులుతుంటే విరాజ్లో మైకం కమ్ముతూ ఉంటుంది. ఇతనేంటి ఇలా ఊగిపోతున్నాడు, ఫంక్షన్ పెట్టుకొని కోరికలు బాగానే కలుగుతున్నాయి అబ్బాయి గారికి అనుకుంది వేగ మనసులో. చూద్దాం ఎంత దూరం వెళ్తాడో, నేను చూస్తాను అనుకుంది వేగ. చాలా డీప్గా ఇతన్ని టెంప్ట్ చేసి మధ్యలో వదిలేయాలి. ఇక్కడి నుంచి నన్ను పంపించిన తరువాత కూడా అవే మెమరీస్ ఈయనకు గుర్తు రావాలి అనుకుంది వేగ మనసులో. విరాజ్ లిప్స్ని తడుముతుంటే వేగ అతని నడుము చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరకు వెళ్తుంది. నీరజ్, ఈరోజు వేగ వాళ్ళ పాపకి బారసాల ఫంక్షన్, ప్లీజ్ నన్ను తీసుకుని వెళ్ళవా అంటుంది. నేను తీసుకెళ్తానని నీకు చెప్పలేదుగా, ఎందుకు ఇలా రెడీ అయి వచ్చావు? ప్లీజ్ అలా అనుకు, ఇంకా ఎన్ని రోజులు నన్ను ఈ ఇంట్లోనే ఉంచుతావు? సరే, నీకు అంతగా బోర్ కొడితే చెప్పు, సినిమాకి వెళ్దాం అన్నాడు. అరే, నేను ఫంక్షన్ గురించి మాట్లాడుతుంటే అంటుంది సాధిక. నాకు చిరాకు పుడుతుంది అనుకుంటూ, ఎందుకు సాధిక, నాకు ఫంక్షన్స్ లాంటివి నచ్చవు, సో ప్లీజ్ డోంట్ ఆస్క్ అగైన్ అంటాడు నీరజ్. నువ్వు రాకు, నేను వెళ్తాను, ఎందుకు ఇలా చేస్తున్నావు నీరజ్ అంటూ ఏడుస్తుంది సాధిక. నీరజ్కి సాధిక ఏడుపు కొంచెం కూడా పట్టదు. ఏడ్చుకుంటే ఏడ్చుకొని అన్నట్టు చూసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ప్లీజ్ ఆగు అంటూ సాధిక బతిమిలాడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు నీరజ్. నేను కంట్రోల్లో ఉండి ఈయనని రెచ్చగొట్టి పారిపోవాలి అనుకుంది వేగ. విరాజ్ ముద్దు పెట్టడానికి ముందుకు వస్తుంటే చేతులు అడ్డుపెట్టి ఆపుతుంది విరాజ్ని వేగ. ఎందుకు ఆపావు అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తాడు విరాజ్. వేగ విరాజ్ ఇచ్చిన డ్రెస్ని బయటకు తీసి విరాజ్ చేతిలో పెడుతుంది. ఏంటి, నాకు ఇచ్చావని సైగ చేస్తాడు విరాజ్. నువ్వే వెయ్యి అంటూ మెలికలు తిరుగుతుంది. ఆహా అవునా, అయితే వెనక్కి తిరుగు అంటాడు. నువ్వే తిరుగు, నేను ఇలానే ఉంటా అంది వేగ యాటిట్యూడ్గా. నేను తిప్పుతానులే అంటూ వేగ షోల్డర్ మీద చేతులు వేసి నెమ్మదిగా వెనక్కి తిప్పుతాడు వేగాని. ఆమె జడ కింద ఉన్న నడుముని చూసి అతను ఎందుకో ఆమెను బ్యాక్కి తిప్పాడు కూడా మర్చిపోయాడు. బ్యాక్ థ్రెడ్స్ ఓపెన్ చేస్తున్నాడేమో అని వేగ అనుకుంటుంది. కానీ విరాజ్ చూపు నడుము దగ్గర ఉంటుంది. బ్లౌజ్ థ్రెడ్స్ విప్పడానికి ఎంతసేపు విరాజ్ అంది వేగ. నీకోసం నేను ఏదైనా చేస్తా, అది వరకు నీ మీద పగ సాధించడం కోసం ఏదైనా చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నీ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ కన్నయ్య అంటుంది వేగ. కన్నయ్యానా, ఈ కొత్త పిలుపుతో పడేద్దాం అనుకున్నావా అంటాడు విరాజ్. పిచ్చి విరాజ్, నువ్వు నాకు పడిపోయావు కాబట్టే నేను నీ ముందు ఉన్నా అని అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఒకసారి చేసిన మిస్టేక్ రిపీట్ చేయను వేగ అంటూ బయటకు వెళ్తాడు విరాజ్. పార్లర్ ఆమె విరాజ్ కోపంగా వెళ్ళడం చూసి వేగ దగ్గరకు వెళ్తుంది. సార్, ఏంటి ఇందాక మేడం గారిని చూసి మురిసిపోయిన వారు ఇప్పుడు కోపంగా వెళ్ళారు, ఏమైందో ఇద్దరి మధ్య? ఏమోలే, వాళ్ళ గురించి నాకెందుకు అనుకుని వేగాని రెడీ చేస్తుంది ఆ పార్లర్ అమ్మాయి. విరాజ్ నుండి అలాంటి రియాక్షన్స్ అలవాటు అయిన వేగ వాటిని అంతగా పట్టించుకోదు. పాపకి తనకి మ్యాచింగ్ అవుట్ఫిట్ తెచ్చాడు అని మురిసిపోతుంది. ఇద్దరూ రెడీ అయ్యి బామ్మ ముందుకు వెళ్తారు. అరే, నేను అన్నీ అరేంజ్ చేశాను, కానీ ఈ కాంబినేషన్స్
డ్రెస్సెస్ ఎలా మర్చిపోయా అని ఆలోచిస్తుంది బామ్మ. అవును అమ్మగారు, నిజమే, మీరు ఎలా మర్చిపోయారు అంది సుభాష్ని. అదే అర్థం కావడం లేదే అంది బామ్మ సుభాష్నితో. బామ్మ, నువ్వు మర్చిపోయావు కాబట్టే నీ మనవడు తెచ్చాడులే. విరాజ్ బాబు టేస్ట్ బాగుంది వేగమ్మ అంటుంది సుభాష్ని. అవును, విరాజ్ బాబు కూడా వేసుకున్నాడా ఇలాంటి కలర్ బట్టలు? ఏం వేసుకోవడంలే, నువ్వు కూడా తెచ్చుకున్నావా అంటే నా వైపు కోపంగా చూశాడు అనుకుంది వేగ మనసులో. అబ్బా, ఎంత బాగున్నారో విరాజ్ బాబు అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది సుభాష్ని. నా మనవడికి దిష్టి పెట్టకు అంటూ బామ్మ మెటికలు విరుస్తుంది విరాజ్కి. ఏం బాగున్నాడు, నార్మల్ డ్రెస్సే కదా ఇందాక వేసుకున్నాడు, వీళ్ళేంటి ఇంతలా పొగుడుతున్నారు అని తల ఎత్తి చూస్తుంది వేగ విరాజ్ని. విరాజ్ కూడా వాళ్ళ డ్రెస్సెస్కి తగ్గట్టుగా షర్ట్ వేసుకొని వచ్చేసరికి వేగ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అవుతాయి. అంటే ముగ్గురికి కలిపే డిజైన్ చేయించారా? మరి ఇందాక నేను అడిగితే నా గురించి నీకెందుకని ఎందుకు అన్నాడు? చెప్తా ఇప్పుడే ఈ విరాజ్ సంగతి అంటూ కోపంగా అతని దగ్గరకు వెళ్తుంది వేగ. కోపంతో బుసలు కొడుతున్న వేగాని చూసి, ఏంటి అలా చూస్తున్నావు, నా డ్రెస్ బాలేదా అని అడుగుతాడు విరాజ్. నీ డ్రెస్కే సూపర్గా ఉంది, కానీ నాకు ఎందుకు చెప్పలేదు అంది. ఏం చెప్పలేదో చెప్తే చెప్తాను కదా అన్నాడు విరాజ్. నువ్వు కూడా సేమ్ డ్రెస్ తెచ్చుకున్నావా అంటే నీకు ఎందుకు అన్నావు కదా, అంటే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అలా చెప్పాను అన్నాడు విరాజ్. సర్ప్రైజ్లు పక్కన పెట్టు, నాకు షాక్లు ఇవ్వకుండా ఉంటే చాలు అంది వేగ. మీ ముగ్గురు చాలా చక్కగా ఉన్నారు, మీకు దిష్టి తగులుతుంది. ఎవరైనా ఫంక్షన్ అయిపోయిన తర్వాత దిష్టి తీస్తారు, కానీ నేను ఇప్పుడే దిష్టి తీస్తాను మీ ముగ్గురికి అంటూ బామ్మ వస్తుంది విరాజ్ వేగ వాళ్ళ దగ్గరకు. అక్కడ జనాలు వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు దిష్టి తీస్తూ కూర్చుంటావా బామ్మ అన్నాడు విరాజ్. 5 నిమిషాలే నాన్న, ప్లీజ్ ఒక్క క్షణం అంటుంది. ఒక్క క్షణం అంటూ సుభాష్నితో దిష్టి తీయిస్తుంది బామ్మ. ఇప్పుడు వెళ్ళు అంటూ మెటికలు విరిచి మురిసిపోతుంది బామ్మ విరాజ్ను చూసి. బామ్మ, నీ మనవడైనా మాకు మెటికలు విరవ్వా అంది వేగ. ఎందుకు విరవను అంటూ నవ్వుతూ వాళ్ళకి కూడా విరుస్తుంది బామ్మ. సాధిక బాధగా ఒక మూలన కూర్చుంటుంది. నీరజ్ పంపించకపోయేసరికి వేగ నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటుందేమో. కాల్ చేసి రావట్లేదని చెబుదామనుకుంటుంది సాధిక. కాల్ చేస్తే ముందు లాస్ట్గా ఒకసారి అడుగుదామనుకుంది నీరజ్ని. కానీ నీరజ్ ఒప్పుకోకపోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుందని సైలెంట్గా ఉండిపోయి వేగాకి కాల్ చేస్తుంది. వేగా ఫోన్ని పక్కన పెట్టేసరికి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఆమె లిఫ్ట్ చేసేదాకా చేద్దామని అలానే కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది సాధిక. నీరజ్ రెడీ అయి వెళ్తుంటే కాల్ వస్తుంది అతనికి. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు. చెప్పు ప్రణవ్ అంటాడు. నీరజ్ వాయిస్లో తేడా వినిపించేసరికి ఏమైందని అడుగుతాడు ప్రణవ్. సాధిక గురించి చెప్తాడు నీరజ్. వీడు ఆ పిల్లని ఎక్కడికి పంపించడం లేదనుకుంటా. విరాజ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకోవాలంటే లాస్ట్ హోప్ నాకున్నది సాధికనే. ఎలా అయినా సరే ఆ ఫంక్షన్కి దాన్ని వెళ్ళనివ్వాలి అనుకొని నీరజ్కి చెప్తాడు సాధికని ఫంక్షన్కి పంపించమని. అదేంటిరా అలా అంటున్నావు, సాధిక నన్ను ఎంత ఏడిపించిందో మర్చిపోయావా అన్నాడు నీరజ్ ప్రణవ్తో. నేనేం మర్చిపోలేదురా, ఈ ఒక్కసారికి పంపు. అసలే ఆ వేగా మొగుడు పోలీస్, నువ్వు సాధిక మీద పగతో పెళ్లి చేసుకున్నావని తెలిస్తే ఇంకేమన్నా ఉందా అంటాడు ప్రణవ్. నిన్ను జైల్లో పడేసి నీ పెళ్ళానికి 2వ పెళ్లి చేస్తాడు. లేదురా, అలా ఏం కాదు, సాధిక చెప్పదులే నా గురించి అంటాడు నీరజ్. నీ పెళ్ళాం ఏమీ కంప్లైంట్ ఇవ్వనవసరం లేదు విరాజ్కి. ఒక్కసారి అతని కంటపడినా కనిపెట్టేస్తాడు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో, ఇక నీ ఇష్టం అన్నాడు ప్రణవ్. సరే సరే, ఇప్పుడేంటి, దాన్ని పంపించాలి అంతే కదా. దానికి నచ్చినట్టు పంపిస్తే ఇంకా నేను టార్చర్ చేసింది ఏముంటుందిరా. అయితే తనని డ్రాప్ చేయి, నువ్వు వెళ్ళకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ప్రణవ్ నీరజ్కి. దాన్ని డ్రాప్ చేస్తానులే అనుకొని సాధిక దగ్గరకు వెళ్తాడు. వేగాకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి విసుగు పుట్టి ఫోన్ పక్కన పడేస్తుంది సాధిక. తన అవతారం చూసుకొని నీరజ్ వద్దు అన్నది గుర్తు తెచ్చుకొని డ్రెస్ విప్పుతుంటే ఆగు అంటాడు నీరజ్ సాధికని. ఎలానో రెడీ అయ్యావు కదా, నిన్ను డ్రాప్ చేస్తాను పదా అంటాడు. నిజంగా అంటూ ఎంతో ఎక్సైట్మెంట్గా అడుగుతుంది సాధిక. నిజమే పద, ఫాస్ట్గా రావాలి అంటాడు ఆర్డర్ వేస్తూ. నువ్వు కూడా రావచ్చుగా అంటుంది. సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు నీరజ్. అబ్బో, ఇతన్ని గెలిగితే నన్ను కూడా ఆపేస్తాడు, ఎందుకొచ్చిన గోల, హ్యాపీగా నేను నా వేగాతో ఉంటా అనుకుంది సాధిక.
నీరజ్ వెనకనే ఫాలో అవుతూ వెళుతుంది సాధిక. సాధికని వేగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నీరజ్ వెళ్ళిపోతాడు ప్రణవ్ వాళ్ళ దగ్గరకు. వినీత్ కోపంగా చూస్తుంటే ఏంటి అని అడుగుతాడు ప్రణవ్ వినీత్ని. నీరజ్ గాడిని వాడి పెళ్ళాన్ని వెళ్ళమని ఎందుకు చెప్పావు అంటాడు వినీత్. ఆ విరాజ్ గాడు ఆ నీరజ్ గాడిని పట్టుకొని మనల్ని ఫాలో అయితే అందుకేగా వాడిని వెళ్ళొద్దు అంది. అయినా ఆ వేగాని కానీ విరాజ్ని కానీ ఏదైనా చెయ్యాలి అంటే మన ముందు ఉన్న ఒకే ఒక్క చాయిస్ సాధిక అంటాడు. అందుకే తనని వాళ్ళకి దగ్గరగా ఉంచుతున్నా అంటాడు ప్రణవ్, మన మీద ఏమీ అనుమానం రాకుండా ఉండడానికి. అంటే నువ్వు అన్నీ ఆలోచించే చేస్తున్నా అంటావా ప్రణవ్ అని అడిగాడు వినీత్. అవును, నేను అన్నీ థింక్ చేస్తూనే ఉన్నా. మనిద్దరం మన ఫ్యామిలీస్కి కూడా కనిపించకుండా ఇక్కడ దాక్కోవాల్సి వచ్చింది. దానికి కారణమైన ఆ విరాజ్ని వదలలేముగా. వాడే నిన్ను వదులుతాడో లేదో చూసుకో. వనిత విషయంలో నీ మీద ఇంకా కోపంలోనే ఉన్నాడు అంటాడు వినీత్. అదీకాక వాడి ముద్దుల పెళ్ళాన్ని చంపాలని చూసామన్నాడు వినీత్. ఏంటి మావా కొత్తగా మాట్లాడుతున్నావు? వాడికి భయపడుతున్నావా ఇలా అంటున్నావు అన్నాడు ప్రణవ్. భయం కాదు, వాడు ఫైర్ మీద ఉన్నప్పుడు మనం గెలకకూడదు. వాడు మనల్ని మర్చిపోయాక దెబ్బ కొట్టాలి అంటున్నా. నేనేం ప్లాన్ చేయడం లేదులే, అయినా జస్ట్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా అంతే మావా. సరే ఏదైనా సరే జాగ్రత్తగా ఉండు అన్నాడు వినీత్ ప్రణవ్ని. పంతులు గారు వేగాకి విరాజ్కి మధ్యలో పాపని కూర్చోపెట్టి పూజ చేయిస్తూ ఉంటారు. ఇద్దరు కంటికి రెప్పలా పాపని చూసుకుంటూ ఉంటారు. ఆ క్షణంలో ఎప్పటి నుండో పాపనే అడుగుతున్నా చెప్పడం లేదు విరాజ్. చూస్తా, ఇప్పుడు చెప్పకుండా అయితే ఉండలేడు కదా అనుకుంది వేగ. పూజలో ఉండగానే సాధిక లోపలికి వస్తుంది. తనని చూసి హాయ్ అని సైగ చేస్తుంది వేగ సాధికకు. నువ్వు పూజ చేయి, తర్వాత మాట్లాడదామని సైగ చేసింది సాధిక వేగాకి. విరాజ్ కూడా తనని చూసి నవ్వుతాడు. పంతులు గారు పూజ ముగించి పాప పేరు ఏం పెట్టాలి అనుకుంటున్నారో అడుగుతారు వాళ్ళని. వేగ అందుకొని విరాజిత అంటుంది. విరాజ్ కోపంగా చూస్తాడు ఆ పేరు వినగానే వేగాని. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేగా ఒకసారి అన్నావు నా కూతురికి నా నేమ్ వచ్చేలా విరాజిత అని పెడతా అన్నావు. ఇప్పుడు నేను నేమ్ మార్చా కానీ సైలెంట్గా ఉండు అంటాడు. అందరూ మనల్నే చూస్తున్నారు. సరే అని సైలెంట్ అవుతుంది వేగ విరాజ్ చెప్పిన తర్వాత. పంతులు గారు పాప పేరు వివేదిత అని చెప్తాడు విరాజ్. చాలా చక్కగా ఉంది బాబు అంటూ పాప పేరుని బియ్యంలో రాయిస్తారు. ఇద్దరూ ఒక్కో అక్షరం చెప్తూ పేరును పూర్తిగా రాస్తారు. వివేదిత అని ఇద్దరూ ఒకేసారి పాపని కిస్ చేస్తారు. వివేదిత నైస్ నేమ్ అంటూ క్లాప్స్ కొడుతూ ఒక అమ్మాయి వస్తుంది. ఆమెను చూడగానే విరాజ్ కళ్ళు పెద్దవి చేసి షైనీ అంటాడు. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. షైనీ పాప వచ్చేసిందండోయ్. తన ట్రిప్ కంప్లీట్ అయిపోయిందేమో. వివేదితనే నాకు రీడర్ ఒకళ్ళు సజెస్ట్ చేశారు. నాకు కూడా ఈ స్టోరీకి యాప్ట్ అవుతుందని చెప్పేసి ఆ నేమ్ పెట్టేశాను. దాన్ని నేను ఓకే చేయడానికి కారణం ఏంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. చాలా డీప్గా థింక్ చేయండి. వివేదిత నేమ్ నేను పాపకి ఎందుకు పెట్టాను అనేది. స్టోరీ కంటిన్యూస్. అందరూ షైనీని మర్చిపోయినట్టు ఉన్నారు అంతే కదా. 4 ఎపిసోడ్లో కనిపించకపోయేసరికి మెయిన్ లీడింగ్ పాపని కూడా మర్చిపోయారా? మీరందరూ మర్చిపోయినా సరే ఎవరో ఒకరు మాత్రం బాగా గుర్తుంచుకున్నారు. నన్ను కామెంట్లో అడిగారు షైనీ పాప ఎంట్రీ ఎప్పుడని. నాకైతే ఆ కామెంట్ చూడగానే వావ్, వీళ్ళు స్టోరీని చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, షైనీ క్యారెక్టర్ని బాగానే గుర్తుంచుకున్నారు అని. మీరందరూ వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేసరికి షైనీ పాపని మర్చిపోయారు. కానీ షైనీ పాప ఎంట్రీ మాత్రం మళ్ళీ జరిగిపోయింది. ఎలాగో వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నారు కదా, ఇంకేంటి షైనీకి విరాజ్ భయపడేది అనుకుంటున్నారా? ఏమో చూద్దాం ఏం జరుగుతుందో ముందు ముందు. అండ్ మీరు మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా గెస్ చేయాలి. ఏంటో అనుకుంటున్నారా? ఆ వివేదిత నేమ్ గురించి గెస్ చేయండి. కామెంట్స్లో ఎవరు కరెక్ట్గా పెడతారో చూద్దాం. సెకండ్ ఛానల్లో స్టోరీ కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి చదివేసేయండి. కామెంట్, షేర్, లైక్ అయితే చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చదివేయచ్చు. ఈ మధ్య ఏంటో మాటలు ఎక్కువగా తడబడుతున్నాయి, ఎందుకంటే వాగి అనుకుంటా, ఏమో అర్థం కావడం లేదు. అండ్ అందరికీ గుడ్ నైట్ చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే దీన్ని నేను నైట్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. కానీ మీరు ఇది మార్నింగ్ వింటారు కాబట్టి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తలకి ఇంకా సెలవిచ్చేసేద్దామా? ఓకే,
బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాగుందా వాయిస్ మాడ్యులేషన్ మార్చితే? బాగుందా లేకపోతే దడుచుకున్నారా? దడుచుకోకండి, ఏం కాదులే.